ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పాస్ అయిన విద్యార్థులకు రేపు మంగళవారం రోజు కొండపేటలో వెలిసిన శ్రీ రేణుకా యల్లమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థానం నందు డోన్ తాలూకాకు సంబంధించిన ఇంటర్మీడియట్ పాలిటెక్నికల్ పాస్ అయిన విద్యార్థులు తల్లిదండ్రులతో సహా వచ్చి భోజన కార్యక్రమాలకు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా అత్యధిక మార్కులు సాధించిన ఇంటర్మీడియట్ పాలిటెక్నికల్ విద్యార్థులకు కూడా ప్రోత్సాహ బహుమతులని కన్సల్టేటెడ్ బహుమతులను కూడా దాతలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి డోన్ తాలూకా నలుమూలల నుండి 10వ తరగతి ఇంటర్ పాలిటెక్నికల్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పాస్ అయిన విద్యార్థులందరూ మార్కులతో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థి కుటుంబంతో సహా కొండపేటలో రేణుకా యల్లమాంబేశ్వరి దేవస్థానం నందు రకరకాల భోజనాలను దాతలు సమకూర్చినారు. భోజనాలకు హాజరయ్యే ఆ కుటుంబాలకు కూడా వారికి రానుపోను ఛార్జీలు, ఆటో ఛార్జీలు, బస్ ఛార్జీలు కూడా దేవస్థానం తరఫున చెల్లిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది ఉత్సాహాన్ని కలిగేయాలనే ఉద్దేశంతో కొంతమంది దాతలు వాళ్ళకు సంబంధించి రేపు ఎన్నో రకాల వంటకాలను ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. డోన్ తాలూకాలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పాలిటెక్నికల్ పాస్ అయిన విద్యార్థులందరూ మార్కులతో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థి కూడా వచ్చి వాళ్ళకు తగిన ప్రోత్సాహ బహుమతులను కూడా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయవాది గుజ్జాల నాగేశ్వరరావు దంపతులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. వాళ్ళ చేతుల మీదుగా కూడా ప్రోత్సాహ బహుమతులను విద్యార్థులకు అందిస్తున్నారు. అదేవిధంగా డోన్ కొండపేటలో పాల డైరీ యజమాని ఓబిలేస్ గారు వారికి ఆ రోజు వచ్చే వారికి లస్సీలు, తర్వాత పాల మజ్జిగ, తర్వాత ఐస్ క్రీమ్ ఇటువంటివి కూడా ఆయన సరఫరా చేస్తామని చెప్పి తెలియజేసినారు. కావున ఈ కార్యక్రమానికి అన్ని రకాల విద్యార్థులు, అన్ని కులాలకు సంబంధించిన దళితులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అగ్రకులాలకు సంబంధించిన అన్ని రకాల కుల విద్యార్థులందరూ రేపు కొండపేటలో శ్రీ రేణుకా యల్లమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థానం నందు 12 గంటల నుంచి భోజన కార్యక్రమాలు అఖండంగా జరుగుతాయి. అఖండ భోజన కార్యక్రమాలు కూడా హాజరు కావాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి దాతల సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెంకటనాయనపల్లి రామంజనేయులు గారు, గోపాల్ గారు, దొరపల్లి నాగరాజ్ గారు వారు కూడా ఈ కార్యక్రమానికి చైతన్యనిచ్చినారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘము నకల్మిట శ్రీనివాసులు గారు, తర్వాత ఆర్ నాగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు రేపు 23వ తేదీ 10వ తరగతి విద్యార్థుల రిజల్ట్స్ తెలిసిన తర్వాత కూడా మరొక రోజు కూడా వారికి కూడా విందు భోజనము, ప్రోత్సాహ బహుమతులను కూడా అందిస్తామని చెప్పి తెలియజేయమని చెప్పి భారతదేశ ప్రధాన కార్యదర్శి నకల్మిట శ్రీనివాసులు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ నాగేశ్వరరావు గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమం కుల మతాలకు అతీతంగా అందరూ కూడా హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నా పేరు ఏగి నాగరాజు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శిగా పనిచేస్తున్నా.